ఈ సర్వలోకాలు ఆయనవే, సర్వలోకాల్లో ఉన్న సంపదంతా ఆయనదేనండి. లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న స్వామికి సకల సంపదలు ఆయనవే కాబట్టి ఆయనకి సంపదలతో కొదవ లేదండి, సంపదల కొదవ లేదు ఆయనకి. చాలా బాగా మాట్లాడారు. ఈ కలియుగంలో అత్యంత ఉన్న వాళ్ళు ఎవరంటే వెంకటేశ్వర స్వామినండి, శ్రీనివాసుడు. మరి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వేషాలు వేశాడంట, కొంతమంది ఏమో అవి దసరా వేషాలు అంటున్నారు. మరి వాటి గురించి నాకు కాస్త వివరం చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి, నాలాగా చాలా చిన్నగా ఉంటాడటగా. ఆ వామనం అంటే ఏంటి, వాటి యొక్క విశిష్టత చెప్పండి. దసరా వేషాలు కాదండి, దశ అవతారాలు. మా స్వామి అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నాదే అని అహంకారం మన తలకి ఎక్కినప్పుడు అహంకారాన్ని అణచడానికి, అజ్ఞానాన్ని అణచడానికి ఆయన ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం దాల్చి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేస్తారండి. అందుకని ఆ వామన అవతారం ఎత్తారు. బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడం కోసం 3 అడుగుల స్థలాన్ని దానం అడిగి భూదేవినంత ఒక్క అడుగుతో, ఆకాశాన్నంత ఒక్క అడుగుతో కొలిచి 3వ అడుగు ఆయన తల మీద పెట్టి పాతాళాన్ని తొక్కారండి. అహంకారాన్ని తొక్కేస్తారు ఆయన, అంటే తీసేస్తారు. లోక కళ్యాణం కోసం చేసేటువంటివే ఇక అంటారు మొత్తం కూడా. అంతేనండి, ఆయన చేసేది లోక కళ్యాణం కోసం. అంటే ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, లోక కళ్యాణార్థం దసరా వేషాలు కాదు, దశ అవతారాలు అంటారా? దశ అవతారాలేనండి, లోక కళ్యాణార్థం ఏది చేసినా మా స్వామి. అంటే ఏదైనా సరే చాలా బాగా చెప్పేటువంటి విధానంలో చెప్తున్నారండి. ఎలా అయినా మేము కన్విన్స్ అయిపోతామేమో. సరే, మా అమ్మాయిల గురించి మీకేమైనా సందేహాలు ఉంటే